శివరావు గారు ఇట్లా ఒక సైడ్ గా రండి. ఒక సైడ్ గా వస్తే కాదు, కొంచెం కిరోసిన్ తెచ్చుకోవాలి కదా. స్కిల్ డెవలప్మెంట్ కేసు, అలాగే ఇసుక కేసు, లేని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అక్రమ సిఐడి కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైలు పాలు చేసిన పరిస్థితిని ఖండిస్తూ తొలుత తెలుగుదేశం పార్టీ, తెలుగు యువత నాయకులందరం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శాసనం పెట్టి అక్రమ ఎఫ్ఐఆర్ కాపీలను భోగి మంటల్లో వేసి ఈ అక్రమ కేసులు తొలగిపోవాలని చెప్పి సంకల్పంతో ఈరోజు తగలబెడతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అక్రమ కేసులు, అక్రమ కేసులు, అక్రమ కేసులు, అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అక్రమ కేసులు, అక్రమ సిఐడి అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారిపై పెట్టిన సిఐడి అక్రమ కేసులు, చంద్రబాబు నాయుడు గారిపై, నారా లోకేష్ గారిపై, జనసేన టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, సిఐడి అక్రమ కేసులు, సిఐడి అక్రమ కేసులు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేని ముఖ్యమంత్రి వెంటనే, యువతకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేని ముఖ్యమంత్రి వెంటనే, యువతకు ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే, యువతకు ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. యువతకు ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే, యువతకు ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే, యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే. హలో ఏపీ. జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే, జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. మేనిఫెస్టో కూడా ఈ రోజు భోగిమంటలో తగలబెట్టేందుకు సిద్ధమవుతా ఉన్నాం. ఈ రోజు అన్ని వర్గాల ప్రజలను, ఏపీ ప్రజలందరినీ మోసం చేసి దొంగ హామీలు, దొంగ మేనిఫెస్టోలతో ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఇలా అక్రమంగా, అన్యాయంగా పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి వెంటనే, దొంగ హామీలతో ఏపీ ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే, పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి వెంటనే, పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి వెంటనే, ఏపీ ప్రజలను దొంగ హామీలతో మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే, ఏపీ ప్రజలను దొంగ హామీలతో మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే. ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పిలుపులో భాగంగా కీడు తొలగాలి, మేలు జరగాలనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు, అన్యాయాలు, అక్రమాలని ఈ వైకాపా ప్రభుత్వానికి ఇదే చిట్ట చివరి భోగి సంక్రాంతి అని తెలియజేస్తూ అన్నింటినీ భోగి మంటలేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఈరోజు మనం చూసుకుంటా ఉంటే ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైన, యువనేత నారా లోకేష్ గారి పైన పెట్టిన అక్రమ సిఐడి కేసులు, లేని ఇన్నర్ రింగ్ రోడ్డు, స్కిల్ డెవలప్మెంట్ అదొక స్కీము, దాన్ని స్కామ్ గా చూపించి తప్పుదో పట్టించారు. అట్లాగే శాండ్ కేసు, ఈ సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను ఈ విధంగా ఎఫ్ఐఆర్ కాపీలు, 3 ఎఫ్ఐఆర్ కాపీలు, వీటిని భోగి మంటలేయడం జరుగుతుంది. అలాగే ఏపీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, తెలుగు యువత నాయకుల పైన పెట్టిన అక్రమ సిఐడి కేసులను మొత్తాన్ని ఈరోజు భోగి మంటలో వేసేందుకు ముందుకెళ్ళాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ప్రతి ఏటా జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసి రాష్ట్రంలో 21,500 మంది యువత ఉద్యోగాలు లేకనే ఉండి, మత్తుకు బానిసలేగా ఉండి చనిపోయిన విషయాన్ని పార్లమెంట్ సాక్షి కేంద్రమని చెప్పారు. యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వాల. మెగా డిఎస్సీ లేదు, అలాగే పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, యువతను కాంట్రాక్టర్ తీర్చిదిద్దా అన్నాడు. 75% స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా బిల్లు పెడతానన్నాడు. అన్ని దొంగ హామీలే. దాంతోపాటు ఈ 5 ఏళ్ల కాలంలో ఏపీ ప్రజలను మోసం చేసిన
వైసీపీ ఎలక్షన్ మేనిఫెస్టోను కూడా పాత వస్తువుగా భావించి ఈరోజు పెద్ద ఎత్తున భోగి మంటల్లో తగలబెట్టడం జరిగింది. అలాగే ఏదైతే మా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు, లోకేష్ గారు, అలాగే యువజన సంఘాలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాల పైన, జనసేన పార్టీ నాయకుల పైన పెట్టిన కార్యకర్తలు అక్రమ కేసులను వీగిపోవాలని చెప్పి వాటిని కూడా ఆ సంకల్పంతో భోగి మంటల్లో వేసి కీడు తొలగాలి, మేలు జరగాలి అంటూ పెద్ద ఎత్తున ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, యువత, విద్యార్థులు, మహిళలు, కార్మిక, కర్షక లోకం అంతా పెద్ద ఎత్తున ఈ వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సిద్ధమైందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం జరుగుతూ ఉంది. ఇవన్నీ పాత వస్తువులుగా భావించి, ఎందుకంటే భోగి పండుగ అంటే పనికిరాని పాత వస్తువులన్నింటినీ మంటల్లో వేసి భోగి మంటల్లో భోగి పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ఏదైతే ఈ ఎలక్షన్ మేనిఫెస్టోలు వైసీపీ పార్టీ ఖాళీ జాబ్ క్యాలెండర్లన్నీ పనికిరాని పాత వస్తువులు. ఎందుకంటే ఏపీ యువతను మోసం చేశారు కాబట్టి ఈ మోసపోయిన యువత పక్షాన తెలుగుదేశం పార్టీ, తెలుగు యువత పోరాడుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ పనికిరాని పాత వస్తువులుగా భావించి భోగి మంటలు వేసి ఇదే ఈ చిట్ట చివరి భోగి సంక్రాంతిగా వైకాపాకి మేము తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా 3 నెలల టైం ఉంది. రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయండి, యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయండి. అమలు కాని నోటిఫికేషన్లు మాకొద్దు. అందుకే ఈరోజు అన్ని పక్షాలతో ఏకమై తెలుగుదేశం, జనసేన పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ఈ యొక్క వైకాపా ప్రభుత్వాన్ని కాటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉంది. అందుకే ఈ భోగి మంటల సాక్షిగా ఈ భస్మం అయిపోతుంది వైకాపా ప్రభుత్వం. ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా.